వృద్ధులు మన జాగ్రత్త వృద్ధులు తీసుకున్న రక్షణ మన కర్తవ్యం. వృద్ధుల వృద్ధాప్యం భారం కాదు, అదే మా బాధ్యత. వృద్ధాప్యం భారం కాదు, వృద్ధులను గౌరవించాలి, వృద్ధుల చట్టాలను. వృద్ధుల భారం కాదు, 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 వృద్ధుల భారం కాదు. బాగున్నారని పలకరిస్తే చాలు, అదే పలకరిస్తే చాలు. మా వృద్ధాప్యానికి అదే 10,000 అమలుపరచాలి, గౌరవించాలి. మా అందరి బాధ్యత, మా అందరి బాధ్యత. వృద్ధులు 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 భారం వృద్ధులు రక్షిస్తాం, రక్షిస్తాం, వృద్ధులను రక్షిస్తాం. వృద్ధులు 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 వృద్ధులు. నమస్కారము. ఈ ఏదైతే అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన మా అసోసియేషన్ మెంబర్స్ కి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ వీక్ లాంగ్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఈ మంత్ 2025 నవంబర్ 12 నుంచి 19th వరకు కూడా ఈ 1 వీక్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఇందులో భాగంగానే ఈరోజు వాకథాన్ ఏర్పాటు చేసుకున్నాము గౌరవ కలెక్టర్ గారు అండ్ అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యాన. సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఈ వృద్ధులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించిన చట్టాలు ఏమున్నాయి, వాళ్ళకి ఎలా మేము సంరక్షణ కల్పిస్తామనేది కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ మెయింటెనెన్స్ కేసెస్ అలాంటివి వచ్చినా కానీ ఇక్కడ మన జిల్లాలో ఎప్పటికప్పుడు కూడా అది క్లియర్ చేసేస్తున్నాము. ఎక్కడ కూడా పెండింగ్ ఉంచకుండా వాళ్ళ పిల్లలతో కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళను కాంప్రమైజ్ చేయడము, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాము. అలాగే మన జిల్లాలో 2-3 వృద్ధాశ్రమాలు ఉన్నాయి, అందులో కూడా ది బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్నారు. సో అందులో ఇప్పుడు ఈ వీక్ ప్రోగ్రామ్స్ లో భాగంగా రిక్రియేషన్స్ ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళతో ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేపిస్తున్నాము. అలాగే ఫ్రూట్స్ అండ్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, మెడికల్ క్యాంప్స్ లాంటివి. సో మెయిన్ దీని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇందాక మా గౌరవ అడిషనల్ కలెక్టర్ సార్ చెప్పినట్టు చిన్న చిన్న కుటుంబాలు ఎంప్లాయీస్ ఎక్కువ అవ్వడము, తర్వాత ఒకప్పటిలాగా ఉమ్మడి కుటుంబాలు లేక వాళ్ళు అనుకున్నంతగా ప్రేమ ఆప్యాయతలు దొరకకపోవడము, ఎలోన్ గా ఫీల్ అవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో కాబట్టి వాళ్లకు మేము ఇక్కడ త్వరలో డే కేర్ సెంటర్ కూడా ఇనాగరేషన్ ఉంటుంది స్టేట్ వైడ్ గా. అదే రోజు మన జిల్లాలో కూడా చేసుకుంటాము గౌరవ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా అండ్ మన గౌరవ మినిస్టర్ చేతుల మీదుగా. అందులో వాళ్లకు రిక్రియేషన్ లాగా ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన లైక్ యోగా, మెడిటేషన్ లాంటివి, చెస్, క్యారమ్స్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. అండ్ మెయిన్ గా ఏంటంటే వాళ్ళు ఎవ్వరు కూడా లోన్లీగా ఫీల్ అవ్వద్దు, డిప్రెషన్కి వెళ్ళొద్దు. ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అండ్ సపోర్టు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున అండ్ డిజేబుల్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అంతర్జాతీయ వృద్ధుల వారోత్సవాలు 2025 సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్గనైజ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఈరోజు మనం అందరం కూడా సీనియర్ సిటిజన్స్ అందరితోటి వాళ్ళతో వాకథాన్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు స్టార్ట్ చేసుకున్నాము. సో అందరి జిల్లా అధికారులు అట్లాగే సీనియర్ సిటిజన్స్ సంబంధించినటువంటి అసోసియేషన్ వారి యొక్క బృందాలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో మనందరికీ తెలుసు మనకు భారతదేశంలో కానీ ప్రపంచంలో కూడా 2050 నాటికి మనకు వృద్ధుల యొక్క జనాభా అనేది మనం పెరుగుతూ ఉన్నది. సో ఈ పెరుగుతున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాటిలో అనేక రకమైనటువంటి సమస్యలు వృద్ధులు సీనియర్ సిటిజన్స్ వారికి వస్తున్నాయి. వాళ్ళకి ఆస్తి పరంగా కానీ, కుటుంబం సంబంధించిన వ్యవహారాల్లో కానీ, వాళ్ళ ఆరోగ్య సమస్యలపై కానీ, వృద్ధాప్యకు సంబంధించినవి కానీ అనేక రకాలైనటువంటి సమస్యలతోటి వాళ్ళు సతమతం అవుతున్నారు, ఛాలెంజెస్ చేస్తున్నారు. మారుతున్న సొసైటీకి అనుగుణంగా కూడా మనము రూపాంతరం చెందాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది. తల్లిదండ్రులు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది, బట్ ఇప్పుడు మనకు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయి కాబట్టి కూడా ఈ వృద్ధుల కోసము ప్రత్యేకంగా చట్టాలను తీసుకురావాల్సిన అవసరం మనకి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం కూడా
అనేక చట్టాలని అలాగే అనేక సంక్షేమ పథకాలని సీనియర్ సిటిజన్స్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. వీటి పెన్షన్స్ కానివ్వండి, సీనియర్ సిటిజన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ద్వారా కానీ, ఆస్తులలో హక్కు కల్పించడం విషయంలో కానివ్వండి, సో వారి యొక్క హెల్త్ పరంగా కూడా అండ్ వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవడానికి కూడా మనకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా ఇక్కడ మనకు ఉన్నాయి. ఎన్నో NGOs కూడా మన సంగారెడ్డి జిల్లాలో వారి యొక్క వెల్ఫేర్ కి తోడ్పాటును అందిస్తూ ఉన్నాయి. సో ఈ వారోత్సవాలని మళ్ళీ మనం ఒకసారి మనం సూచించుకోవాలి. మనకు ఉన్నటువంటి మన సంపద ఎలా అయితే మనకు జాతి సంపద ఉందో, మన వృద్ధులు కూడా ఒక సంపదగా మనం అందరం కూడా భావించాలి. వాళ్ళ జ్ఞానం కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ మనకు భావితరాలకి ఎంతో మేలు చేస్తుంది. సో వారి యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మనం తీసుకున్నట్టయితే సో మెరుగైన సమాజానికి తోడ్పాటు అందించే విధంగా అందరం కూడా కృషి చేయగలుగుతాం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు.